హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ గెలాక్సీ ఛానల్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఈ వీడియో అయితే ఓన్లీ బేసిక్స్ ఎవరికైతే రావో వాళ్ళ కోసం అండి. బేసిక్స్ వస్తేనే మీకు హిందీ అనేది వస్తుంది. బేసిక్స్ రాకుండా మీరు ఒక బుక్లో ఎన్ని క్వశ్చన్స్ చదివినా అవి గుర్తుండవు. చాలా మంది నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయని, అలాగే చదవటం రావట్లేదని, ఇలా ఎన్నో. అంటే ఎందుకు సబ్జెక్ట్ ఎందుకు రావట్లేదు, హిందీ ఎందుకు రావట్లేదు, రీజన్ ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చేసి బేసిక్స్. అందుకని ఈరోజు మన ఈ టాపిక్ బేసిక్స్ అన్నమాట. బేసిక్స్ కనుక కరెక్ట్గా నేర్చుకుంటే, అంటే వర్ణమాల కరెక్ట్గా నేర్చుకుంటే చదవటం వస్తుంది. అలాగే ఏ సెంటెన్స్ చూసినా, ఏ వర్డ్ చూసినా చక్కగా చదివేయగలరు. తర్వాత మీనింగ్ చూసుకోగలరు అనమాట. వర్ణమాల వచ్చేసి మనకి ఫస్ట్ స్వర, వ్యంజన, సంయుక్తాక్షరం ఉంటాయి. స్వరలోనే బారక్కడి కూడా మాత్రాయే ఉంటాయి అన్నమాట. బారక్కడి ఉంటాయి కదా, గుణింతాలు ఉంటాయి కదా. ఆ గుణింతాల్లో మనకి ఆ మాత్రాయ ఎక్కడి నుంచి వస్తాయి? స్వరలో నుంచి వస్తాయి. స్వర్కి మాత్రాయ అంటాం. అంటే మనం ఈ స్వర నేర్చుకుంటే మనకి గుణింతాలకు కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. అలాగే వ్యంజన్ నేర్చుకుంటే చక్కగా చదవటం లెటర్ ఏ అక్షరమైనా సరే. అల్పప్రాణం, మహాప్రాణం. స్వరలో అయితే హర్షు, దీర్ఘ, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు డెఫినెట్ గా వస్తుంది అనమాట. ముందు అసలు అక్షరం అనేది గుర్తుపట్టాలి. గుర్తుపట్టకుండా చదవాలి, రాయాలి అంటే మనకి అసలు ఏమీ రావు. ఫస్ట్ చూడండి, ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. కొంతమంది ఏం చేస్తారంటే చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అమ్మ, అవి నోటెడ్ అయిపోతాయి. కానీ అక్షరం చూసి చదివితేనే మాత్రమే వాళ్ళకి వస్తాయి అన్నమాట. ఏదైతే అది వాళ్ళు పలుకుతున్నారో అది ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. అంటే ఆ లిప్స్ ఎలా కదులుతుంది, టంగ్ ఎలా కదులుతుంది, ఎట్లా అనేది వాళ్ళు తెలుసుకొని చదివితే మర్చిపోకుండా ఉంటారు. ఇలా చదువుకుంటా ఈ చదువుకుంటూ వెళ్తే టెక్స్ట్ బుక్ అనేది చదవలేదు. ఈవెన్ క్వశ్చన్ పేపర్ కూడా చదవడం రాదు. నెక్స్ట్ వ్యంజన్. అల్ప ప్రాణం, మహాప్రాణం కలిపి చదివేస్తారు. కాకా, గాగా, ఇనే అంటారు. అలా చదవకూడదు. అల్ప ప్రాణం, మహాప్రాణం. కా, ఖ, గా, ఘ, ఇన్యా, చ, ఛ, జా, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, సి, ష, స, హ, నక్షత్ర, జ్ఞ, శ్ర. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఇక్కడ తెలుగులో అయితే హల అక్షర బండిలా ఉంటది కదా, అలాగే ఇక్కడ కూడా చదివేస్తారు. ఈ లెటర్స్ అనేది ఎవరికి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఇవి మర్చిపోతారు. తెలుగు చదువుతున్నట్లు హల, అక్ష, బండియా అంటారు. ఈ లెటర్స్ ఎక్కడ చూసినట్లయితే వాళ్ళకి అర్థం కావు అక్షరాలు ఏంటి. ఇది క్ష, త్ర, జ్ఞ, శ్ర. వీటిని సంయుక్తాక్షరాన్ని కూడా అంటారు. చూడండి, ఈ చదివేటప్పుడే అల్ప ప్రాణ, మహాప్రాణ డిఫరెన్స్ చూసుకొని కనుక చదివినట్లయితే మిస్టేక్స్ కూడా లేకుండా ఉంటాయి. మిస్టేక్స్ అనే రావు. అల్ప ప్రాణం దగ్గర మహాప్రాణం రాస్తారు, గర్ రాయాల్సింది గర్ రాస్తారు. అంటే చదివేటప్పుడు గర్ 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 అని చదువుతూ వెళ్ళిపోతారు. అప్పుడేమవుతుంది, గర్ అని వస్తుంది, గర్ అనేది రాదు అన్నమాట. అలాగే ఖానా, కానా, కానా, కానా అని చదువుతారు. అది వచ్చేటప్పుడు రాసేటప్పుడు ఈ కానే వస్తుంది. ఖానా అంటే మహాప్రాణం రాయాలి. ఖానా అని చదువుతాం నేర్చుకుంటేనే మనం ఈ ఖా అనేది వస్తుంది. లేదు కానా, కానా అంటే ఈ కానే వస్తుందండి. అట్లా అంటే అల్ప ప్రాణం, మహాప్రాణం ఎప్పుడైతే మనం చదువుతామో
అప్పుడు ఆ డిఫరెన్స్ అనేది చూసుకొని చదువుతున్నట్లయితే మిస్టేక్స్ రాకుండా ఉండడం చాలా అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఈ లెటర్స్. ఫస్ట్ ఇప్పుడు నేను రాసే లెటర్స్ కనుక మీరు ఐడెంటిఫై చేసినట్లయితే ఆ అక్షరాలు అనేది వచ్చినట్లు. ఈ వర్ణమాల వచ్చిన తర్వాత మాత్రమే గుణింతాలకు వెళ్ళండి, బార్కడికి వెళ్ళండి. ఫస్ట్ మెయిన్ ఇవి. మనకి హిందీలో ఎక్కువ ఒత్తు పదాలు ఉండవు, చిన్న చిన్న పదాలు ఉంటాయి. అట్లా చిన్న చిన్న పదాలు అట్లీస్ట్ ఒక లెసన్ ఒక 10 వర్డ్స్ 15 వర్డ్స్ ఉంటాయి అంతే. ఒత్తు పదాలు చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ లెటర్ అనేది మనం గుర్తుపెట్టినట్లయితే తర్వాత స్వకి మాత్రమే నేర్చుకోవాలి, తర్వాత ఒత్తులు నేర్చుకోవచ్చు. ఒత్తులు చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ లెటర్ ఇక్కడ రాయగానే ఆ లెటర్ కరెక్ట్ గా కనుక మీరు ఐడెంటిఫికేషన్ కనుక ఉన్నట్లయితే మీకు వచ్చేసినట్లు. కొన్ని అల్ప ప్రాణ లెటర్స్, కొన్ని మహాప్రాణ లెటర్స్ ఇలా. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఘ, ఛ, ధ ఈ 3 కన్ఫ్యూజన్ అయిపోతారు. కొన్ని లెటర్స్ చూడగానే వాళ్ళకి అర్థం కావు, ఎందుకంటే ఆ డిఫరెన్స్ అనేది తెలియకపోతే వాళ్ళకి అర్థం కావన్నమాట. దీన్ని ఘ అని చదువుతారు, దీన్ని ఛ, దీన్ని ఏదో పెడితే అది నోటికి ఏదో వస్తే చదువుతుంటారు. కానీ ఘ, ఇది ఛ, ఇది ధ, ఇలా చూసుకోవాలి. ఇలాగే మళ్ళీ చూడండి, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ధ ఎలా రాస్తారు, దా ఏమంటేనేమో దా లాగా రాస్తారు. అంటే జస్ట్ ఈ 2 డిఫరెన్స్ ఏంటి, కింద ఈ లైన్ మాత్రమే. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు స్టూడెంట్స్. అలాగే ఇనియా అండ్ డా. ఇనియాకేమో సైడ్ ఉంటే డాకేమో కింద ఉంటే డాట్, ఇట్లాంటి. అలాగే భా, మా ఇక్కడ రౌండ్ ఉంటుంది, ఇక్కడ రౌండ్ ఉండదు. కొంతమంది స్టూడెంట్స్ అయితే గాని మా చేసేస్తారు, ఎందుకంటే జస్ట్ ఇక్కడ ఇలా కలిపితే మా అయిపోతుంది. అంటే ఆ లెటర్ సరిగ్గా అబ్జర్వ్ చేయకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, మిస్టేక్స్ రాయటం. ఇవి ఫస్ట్ వర్ణమాల వస్తేనే ఏ అక్షరం చూసినా సరే రా ఇలా రాయాలి. చాలా మంది రా ఇలా రాస్తారు, ఇది రాంగ్, ఇలా రాయకూడదు. ఇలా ఆ లెటర్స్ అన్ని కూడా రౌండ్ పెడతాము. అలా అంటే వాళ్ళు నేర్చుకునే విధానము మిస్టేక్ అవ్వచ్చు, తప్పుగా నేర్చుకోవచ్చు. అందుకని చెప్పి ఒక అక్షరాన్ని ఎలా రాయాలో అలాగే రాస్తే హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. మనం బుక్స్ లో కనుక ప్రింట్ చూసినట్లయితే ఆ లెటర్ ఎలా ఉంటుంది, జస్ట్ ఇట్లానే దాన్ని అబ్జర్వ్ చేసి దాని ప్రకారమే ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ ఈ లెటర్స్ వర్ణమాల వస్తేనే నెక్స్ట్ వర్డ్స్ వస్తాయి. లేకపోతే వర్ణమాల రాకుండా వర్డ్స్ మనకి అసలు ఏమీ రావు. ఏ అక్షరం చూపించినా సరే, ఏది చూపించినా సరే, ఏ అక్షరం రాసి ఎట్లా చూపించినా సరే అది ఎంపని చెప్పగల. ఆలోచించారంటే అది రాలేదని అర్థం, డౌట్ అని అర్థం. కొన్ని అక్షరాలు కొంతమందికి ఏమవుతుందంటే అక్షరాలు గుర్తుపట్టలేదు, దానికి ఏదో ఒక, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ లెటర్ ఉందండి, నా ఉంది, నా అనే అక్షరాన్ని వాళ్ళు పలకలేకపోతున్నారు. ఇప్పుడు మనం నాన్న అని పిలుస్తాం కదా, ఆ వర్డ్ ఇక్కడ మనం రోజు పలికే అక్షరంగా దీన్ని తీసుకోవచ్చు. నాన్న, ఇది నా, ఇట్లా ఉంటుంది. నీకు గుర్తు రాలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, నా. ఇప్పుడు సపోజ్ అలాగే దా ఉంది, అది గుర్తు రావట్లేదు. ఇప్పుడు మనం ఎవరైనా దా చిన్నపిల్లలు ఎలా పిస్తాం, దా 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 అంటాం. ఆ అక్షరాన్ని ఇక్కడ దీనిలో అట్లా చూసుకోండి, దా దా దా. అట్లా ఇక్కడ వా ఉంది, వా గుర్తు రావట్లేదు, వా బా ఒకేలా ఉంటాయి. అది చూసుకోకుండా బా అంటారు, వా అంటారు. జస్ట్ ఈ లైన్ మాత్రమే డిఫరెన్స్. ఇప్పుడు వా అక్షరం రాలేదనుకోండి, వాన అంటే అందరికి ఇష్టం, అది నోటెడ్ వర్డే. వాన, వా ఫస్ట్ లెటర్ వా. అలాగా చక్కగా చూసుకోవచ్చు. లెటర్స్ రాకపోతే ఆ లెటర్ కి ఏదో ఒకటి మన వాడుక భాషలో ఉన్నటువంటి ఏదో ఒక పదాన్ని తీసుకొని దానికి గుర్తుపెట్టుకోవచ్చు. కొన్ని అక్షరాలు గుర్తుపెట్టగలేకపోతారు, దానికి
ఈ టెక్నిక్ అనేది మీరు చూసుకోవచ్చు, చాలా ఈజీగా గుర్తించుకోవచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసి స్వర్కి మాత్రాయి. స్వర్కి మాత్రాయి ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు చూడండి, స్వర్ ఇందాక మనం నేర్చుకున్నట్టు స్వర్ అనేది కరెక్ట్గా నేర్చుకోవాలి. ఇప్పుడు స్వర్ ఆలో నుంచి మనకి శిరోరేఖ వస్తుంది. శిరోరేఖ, దీన్ని శిరోరేఖ అంటారు. ఆలో నుంచి దీర్ఘము, ఆలో నుంచి దీర్ఘము, ఈలో నుంచి చోటీకి మాత్ర, ఈలో నుంచి బడికి మాత్ర, ఊలో నుంచి ఊకి మాత్ర, చోటీకి మాత్ర, ఊ అంటే ఈ స్వరంలో నుంచే మనకి స్వర్కి మాత్రమే వస్తాయి అన్నమాట. ఏ ఐలోంచి ఐకి మాత్ర, ఓకి మాత్ర, ఔకి మాత్ర, ఆహా. ఇలా వీటిని అనుస్వర విసర్గ అంటారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ అక్షరము స్వరాలలో నుంచి ఒక అక్షరం తీసుకున్నాం, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? ఆ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ సపోజ్ నేను కా రాశాను, కాకి ఇలా ఇచ్చాను, దీన్ని దీర్ఘం అంటారు. దీన్ని ఈ అక్షరంతో కలపాలి, కా అని పలకాలి. అలాగే నెక్స్ట్ కాకి నేను ఇటు లెఫ్ట్ సైడ్ ఇచ్చాను, చోటీకి మాత్రం ఇచ్చాను. ఇక్కడ లాస్ట్ లో మనకి చోటు ఈ పలకాలి, కి ఆ చోటు ఈకి మాత్రం పలకాలి. తర్వాత నేను ఇలాగే ఇటువైపు బడీకి మాత్రం ఇచ్చాను. బడీకి మాత్రం దేంట్లో వచ్చింది? బడీలో నుంచి. అప్పుడు కీ అని పలకాను. ఈ ఆ కాకి చివరి మనకి ఈ అని పలుకుతుంది అనమాట. అలా అలాగే ఊకి మాత్రం ఇచ్చాను. ఊకి మాత్ర, ఊకి మాత్ర, రూకి మాత్ర, మూడు కూడా లెటర్కి కింద మాత్రమే ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకుంటే ఈ త్రీ ఈజీగా వచ్చేస్తాయి. త్రీ మాత్రాయి. చోటి ఊకి మాత్ర. ఊ కు కు ఊ పలుకుతుంది చూడండి చివర. అలా కురు కు కురు. బడి ఊకి మాత్ర బడి ఊ నుంచి వచ్చింది కాబట్టి కూ అని వస్తుంది. వృత్తం రూకి మాత్ర. ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇదేమో రైట్ సైడ్ ఉంటుంది. వృత్తం కురు కురు ఊ కురు రు రు చివర రు అనేది పలుకుతుంది. ఇలా చూడండి, ఇలా నేర్చుకుంటే ఏ అక్షరము దేంట్లో నుంచి వచ్చింది, బస్ ఏ స్వరం మాత్రం దేంట్లో వచ్చింది, ఆ అక్షరం అనేది చివర పలకాలి. పలికితే ఆ మాత్ర గుర్తుండాలి. ఆ మాత్ర ఎందులోంచి గుర్తు వచ్చిందో గుర్తు పెట్టుకోవాలి అనమాట. అప్పుడు ఈజీగా వస్తుంది. కే ఏకి మాత్ర. ఐ కై ఐలో నుంచి అవుతుంది. అక్షరం మీద జస్ట్ ఇలా వన్ క్రాస్ లైన్ ఉంటుంది, ఇక్కడేమో 2 క్రాస్ లైన్ ఉంటుంది. అలాగే ఓకి మాత్ర. ఓ నుంచి ఓకి మాత్ర. కౌ నుంచి ఔకి మాత్ర. కమ్ కహ. కక్ సున్నా పెడితే కమ్, కకి 2 సున్నా పెడితే కహ. ఇలా చూడండి, కా ఆ చివర కీ ఈ పలుకుతుంది. కీ బడికి మాత్రం పలుకుతుంది. కు ఊ పలుకుతుంది. కూ ఊ పలుకుతుంది. కురు ఊ పలుకుతుంది. రు ఊ తర్వాత రు. కే ఏ పలుకుతుంది. ఐ కై చూడండి, కై ఐతో పలుకుతుంది. కో ఓ పలుకుతుంది. కౌ ఔ పలుకుతుంది. కమ్ కహ. అంటే ఏదైతే ఈ మాత్రాయి ఉన్నాయో ఆ మాత్రాయి ఏ అక్షరంలో నుంచి వచ్చిందో తెలుసుకుంటే ఆ అక్షరం చివర పలకొచ్చు. అప్పుడు ఈజీగా చదవడం వస్తుంది. ఫస్ట్ లో కొంచెం కొత్తగా ఉంటుంది, తర్వాత ఈజీగా ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ముందు ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఒక 10 days కనుక ఆ ప్రాక్టీస్ మీద, ఈ లెటర్స్ మీద, ఈ స్వర్కి మాత్రాయ మీద బాగా పట్టు సాధిస్తే మీకు ఈజీగా బుక్లో స్పీడ్గా చదివేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.